మహాదేవా ఏంటి స్వామి ఈ అద్భుతం! నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చిన్నకందుకూరు గ్రామంలోని ఈ పురాతన శివాలయాన్ని ఆలయ ప్రాంగణంలోని కోనేరును శుభ్రం చేద్దామని ఒక్క వీడియో పెడితే ఇంత గొప్ప స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదు. ఈ రోజు ఇంతమంది మనం పెట్టిన ఒక్క వీడియోతో తమ బాధ్యతగా చుట్టుపక్కల ప్రాంతాలు మరియు వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణించి వచ్చి శ్రమదానం చేసి ఆలయాన్ని కోనేరును శుభ్రం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గారు మన వీడియో చూసి ఇక్కడి దాకా వచ్చి కాసేపు తమ వంతు శ్రమదానం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా అందరి శ్రమదానం శతాబ్దాల నాటి చరిత్రకు మరింత వెలుగునిచ్చింది. గర్భాలయంలోని శివయ్యను మరియు ధారాపాత్రను శుద్ధ జలంతో కడిగి శుభ్రం చేసి అభిషేకాలతో ధూపదీప నైవేద్య మంగళ హారతులతో ఎన్నో రకాల పుష్పాలతో పూలమాలలతో వేద మంత్రాల సాక్షిగా రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఎంతటి భాగ్యాన్ని కలిగించావయ్యా శంకర! ఇంతకు మించిన అదృష్టం వేరొకటుంటుందా? ఈ వీడియోని ప్రతి ఒక్కరి వరకు షేర్ చేయండి. ఈ గొప్ప విజయానికి గుర్తుగా ఆరార మహాదేవ్ అని కామెంట్ చేయండి. మేమందరం రాత్రి వరకు ఉండి కోనేరు చుట్టూ మరియు ఆలయం మొత్తం దీపాలతో అలంకరించాం. ఇక్కడికి రాలేని నా ఫాలోవర్స్ లో కొంతమంది భోజనాలు మరియు ఇక్కడ జరిగిన కార్యక్రమాలకు కావలసినవి సమకూర్చారు. శ్రమదానం చేయడానికి కావలసిన పనిముట్లు కూడా ఇప్పించారు. పూర్వం నుంచి ఎద్దుల వంశస్థులు ఈ ఆలయం కోసం ఎంతగానో పాటుపడ్డారంట. అలాగే ఈ కార్యక్రమంలో ఎద్దుల రాధమ్మ గారు ఆలయం శుభ్రం చేయడానికి పూర్తి సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా విజయవంతం అవ్వడానికి కారణం ఆ శివయ్య ఆజ్ఞ, అనుగ్రహం. ఆ శివయ్య అనుకున్నాడు కాబట్టి మేమందరం ఇక్కడ దాకా వచ్చి శ్రమదానం చేయగలిగాం. ఆ శివయ్య అనుగ్రహంతో నేను ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటున్నాను. మీ యొక్క పూర్తి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమో పార్వతీపదే.